ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిగో ఎంక్వైరీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయాణికులు ప్రయత్నించారు. కస్టమర్ సర్వీస్ రూమ్ డోర్లు బాదుతూ సిబ్బందిని ప్రయాణికులు నిలదీశారు. ఇక ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది ప్రయాణికులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాం, స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదంటూ ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టెన్షన్ వాతావరణంలో సిఐఎస్ఎఫ్ అదేవిధంగా స్థానిక పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు ప్రయాణికులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇక ఇండిగో యాజమాన్యం కనీస వసతులు కూడా కల్పించడం లేదంటూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బోర్డింగ్ పాసు పూర్తయిన తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్తున్నారంటూ మండిపడ్డారు. తమ లగేజీ అడిగితే ఇక్కడ ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండిగో కస్టమర్ సర్వీసు కనీస స్పందన లేదని, గంటలు నిల్చున్నా సమాధానం చెప్పట్లేదని, చిన్నారులకు కనీసం నీళ్లు కూడా ఇవ్వట్లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. लेकिन मान के चलिए मिलने से भी अगर नहीं క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రావడం ఎవరు రెస్పాండ్ అవుతారా? ఎవరైనా రెస్పాండ్ చేస్తాను. 3 days మినిమం 5 days పడుతుంది సార్. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎవరు ఇక్కడ ఎవరు అడిగినా మాకు తెలియదు. వాళ్ళు క్యాన్సల్ చేసారు. 3 days దాకా క్యాన్సల్ అన్నది ఏం చేయాలి? రీఫండ్ టైం పడుతుంది. రీఫండ్ కూడా టైం పడుతుంది. ఏం చేయాలని మాకు అర్థం కావట్లేదు. 2 hours వచ్చింది. రోజులు చాలా కష్టపడి ఐఎఫ్ఎల్ చేసుకుని కట్టింగ్ ఉంటుంది. ఆ కట్టింగ్ వర్క్ చేసుకుని ఫుడ్ తీసుకుని వచ్చి ఇరుముడు కట్టుకుని ఐఎఫ్ఎల్ సరిగ్గా బయలుదేరేస్తుంది. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వచ్చేంత వరకు మా మెసేజ్ కానీ మెయిల్ కానీ ఏమి కన్ఫర్మేషన్ లేదు. మా క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఇరుముడు కట్టుకుని గురిసేవాళ్ళు దాని మీద దాదాపు 300 సాగులు ఉన్నారు. ఇక్కడ మరి అబ్బాయిలు ఎక్కడ వెళ్ళాలి, ఏ టైం అర్థం పరిస్థితి. जो सामान उन्होंने बाहर रख दिया है, हमारा बोर्डिंग किया हुआ है अहमदाबाद और हैदराबाद में उन्होंने सामान हमारा बाहर निकाला है. तो क्या जवाब देते हैं आपको पता चलेगा. आपके साथी की कुछ कोई बोले बेटा वो ये सारे मस्कट बोर्डिंग हो चुके हैं. कोलकाता तक ना एक का भी नहीं हो. बात करने के लिए नहीं होता. सब एक दूसरे के ऊपर काम है. जो दूसरे जाके बात करो, उससे बात करना सही बात. कोई कुछ कंफर्मेशन देने के लिए रेडी नहीं. अभी लास्ट में हम लोग यहाँ पे अभी तक 2 घंटे से हमारा नंबर आने के लिए देखते आगे क्या बात करते हैं. लेकिन जहाँ तक अंदर से इंफॉर्मेशन मिला है 3 दिन तक फ्लाइट नहीं है.